ఇక్కడ జీవిక మాల్లో సినిమా చూడడానికి వచ్చాము. సో ఈ థియేటర్కి వెళ్ళినప్పుడు ఐనాక్స్ థియేటర్ ఉంది అక్కడ 4th ఫ్లోర్లో. అక్కడ నాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి కనిపించింది. దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే అలాంటి పోస్టర్స్ చాలా చోట్ల ఉన్నాయి, నాట్ ఓన్లీ ఇన్ జీవికే, ఈవెన్ ఎయిర్పోర్ట్లో కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు రోడ్డు మధ్యలో పెడుతూ ఉంటుంటారు. సో వీటన్నిటి గురించి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టుడే నౌ. నేను ఇక్కడ దీని రిలేటెడ్ పాలసీ డాక్యుమెంట్ తెప్పించాను. ఏ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ టుడే ఫర్ ఎ సెక్యూర్డ్ ఫ్యూచర్ టుమారో. ఓకే, ఎల్ఐసిస్ న్యూ పెన్షన్ ప్లాన్ అనేది ఇది ప్లాన్. ఏ యూనిట్ లింక్ నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ అవైలబుల్ ఆల్సో ఆన్లైన్. ప్లాన్ యువర్ పెన్షన్ విత్ ఎల్ఐసి న్యూ పెన్షన్ ప్లస్. ఏజ్ ఎలిజిబిలిటీ 25 to 75, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్స్, గ్యారంటీడ్ ఎడిషన్స్, డిఫర్డ్ యాన్యుటీ, మార్కెట్ లింక్డ్ పేఅవుట్, పార్షియల్ విత్డ్రాల్స్. సో స్టార్టింగ్లో నేను చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఫ్యాన్ టు ఎల్ఐసి పాలసీస్. నేను ఏవే ఇంకా చెప్పుకోవాలంటే హ్యాటర్ అని అనుకోవచ్చు. ఎందుకని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఏ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ టుడే ఫర్ ఎ సెక్యూర్డ్ ఫ్యూచర్ టుమారో అని ఇక్కడ ఇచ్చారు. పైన ఇది హెడ్లైన్ మీరు చదవండి. ఇన్ దిస్ పాలసీ ద ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఈజ్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఈజ్ బోర్న్ బై ద పాలసీ హోల్డర్. సో ఇందులో ఉండే ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అంతా కూడా పాలసీ హోల్డర్ చేతిలోనే ఉంటుందని స్మాల్గా ఇచ్చారు. ఓకే, సో ఇంకా డీటెయిల్గా మనం వెళ్దాం ఈ పాలసీ డాక్యుమెంట్. ఇన్ దిస్ పాలసీ ద ఇన్వెస్ట్మెంట్ రిస్క్ ఇన్ ద ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఇస్ బోర్న్ బై ద పాలసీ హోల్డర్. యాజ్ పర్ ఐఆర్డిఏ గైడ్ లైన్స్ ప్రకారం ఇది కంపల్సరీ మెన్షన్ చేయాలి, ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అంతా కూడా. దట్ ఈస్ ద రీజన్ దే మెన్షన్డ్. ఇట్స్ అ యూలిప్ ప్లాన్ అండ్ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది కూడా నేను మన దానిలో డిస్కస్ చేద్దాము. ఓకే, సో మొత్తం పాలసీ డాక్యుమెంట్ చాలా పెద్దది ఉంది, దీనిలో డిఫరెంట్ థింగ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సరెండర్ చేస్తే కనుక మీకు మనీ అనేది ఏమీ రాదు. చార్జెస్ అండర్ ద ప్లాన్ మీరు చూడొచ్చు ఇక్కడ. దిస్ ఇస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద చార్జెస్ పేఅవుట్ అనేది. దే ఆర్ ఛార్జింగ్ ఇన్ బిట్వీన్ ఆఫ్లైన్ మోడ్లో అయితే కనుక 7%, ఆన్లైన్లో అయితే కనుక 2.5% అనేది ఫీజెస్ ఉన్నాయి. ఓకే, సో ఇంత అమౌంట్ మీరు ఫీజు కట్టే బదులు ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్, ఐఎమ్ సజెస్టింగ్ యూ ఆల్టర్నేట్ ఆల్సో. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు ఫీజు అనేది 1% to 2.5% మధ్యలో ఉంటుంది. ఇట్ విల్ నాట్ క్రాస్ మోర్ దెన్ దట్. బట్ ఇక్కడ 7% అనేది, 4.5%, 3.5 అనేది చాలా హ్యూజ్ వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్ లైక్ 10 years, 20 years, 30 years. ఇది రిటైర్మెంట్ రిలేటెడ్ ఫండ్, సో అనేది ఇది ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కాకుండా ఇంకా కొన్ని అదర్ కైండ్ ఆఫ్ రిలేటెడ్ ఛార్జెస్ కూడా మీకు ఉంటాయి, ఫండ్ మేనేజ్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా. సో స్విచ్చింగ్ ఛార్జ్ అని, డిస్కంటిన్యూషన్ ఛార్జ్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఇప్పుడు ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. మీరు ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు ఎక్కడికి వెళ్తే అనేది తెలుసుకోవాలి. సో దానిలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్. సో ఈ ఫండ్స్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ వెళ్తాయి అనేది, ఈ టోటల్ ఈ ఫండ్లో 4 టైప్స్లో వెళ్తాయి. ఒకటి పెన్షన్ బాండ్ ఫండ్, రెండోది సెక్యూర్డ్, మూడోది వచ్చేటప్పటికి బ్యాలెన్స్డ్, నాలుగోది వచ్చేటప్పటికి గ్రోత్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ గ్యారంటీడ్ సెక్యూరిటీస్, వాటిలో షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సచ్ యాజ్ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ లిస్టెడ్ ఈక్విటీ షేర్స్. సో ఈ 3 కైండ్ ఆఫ్లోకి వెళ్తుంది. అంటే ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్తుంది, ఇది గవర్నమెంట్ బాండ్స్ వాటిలోకి వెళ్తుంది. ఆ టైప్లో వీళ్ళు డిజైన్ చేశారు. సో పెన్షన్ బాండ్ ఫండ్లో నిల్ అనేది దీనిలో పెట్టారు, ఈక్విటీ. అదే పెన్షన్ సెక్యూర్డ్ బాండ్ ఫండ్లో 10% to 50% మాత్రమే వెళ్తుంది. పెన్షన్ బ్యాలెన్స్డ్ ఫండ్లో 30% to 70% అనేది వెళ్తుంది. పెన్షన్ గ్రోత్ ఫండ్లో ఇది కంప్లీట్ ఈక్విటీ, సో 40% to 100% కూడా దీనిలో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇది హై రిస్క్ అనేది మెన్షన్ చేస్తారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం బేసిక్గా చూసుకుంటే కనుక వీళ్ళు బ్యాక్ ఎండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. హౌ ద మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్వెస్టింగ్. ఓకే, అండ్ ఈ రిలేటెడ్ ఒక ఇలస్ట్రేషన్ ఉంది, ఆ ఇలస్ట్రేషన్కి వెళ్తే కనుక మీకు మోర్ క్లారిటీ అనేది వస్తుంది. ఇలస్ట్రేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ 28 పేజీలో బెనిఫిట్ ఇలస్ట్రేషన్ అనేది ఒకటి ఉంది. మీకు ఇక్కడ చూడొచ్చు, రెగ్యులర్ ప్రీమియం పాలసీ 30, 40 years అనేది ఇక్కడ ఇచ్చారు. సో 30,000 ప్రీమియం పే చేస్తే ఎలా బెనిఫిట్స్ ఉంటాయి అనేది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్యారంటీడ్ పెన్షన్ అనేది ఇచ్చారు కానీ బట్ బెనిఫిట్స్ వచ్చేటప్పటికి 4%, 8% ఇచ్చారు. సో ద టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్ మీరు చూసుకుంటే కనుక 4% రిటర్న్ వస్తే ఎంత వస్తుంది, 8% రిటర్న్ వస్తే ఎంత వస్తుందని ఇచ్చారు. యాన్యుటీ పెర్ యానం అనేది 2,55,000 అని ఇలా ఇచ్చారు. ఇఫ్ సంథింగ్ ఈజ్ గ్యారంటీడ్ దే మస్ట్ మెన్షన్ ద ఫిగర్స్. మీరు ఏదైనా కానీ కొంచెం క్లారిటీగా చెక్ చేసుకోండి వేర్ యువర్ మనీ ఈజ్ గోయింగ్ అనేది. బట్ హియర్ ఇక్కడ 4% and 8% ఇచ్చారంటే దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ యువర్ పెన్షన్ ఇక్కడ. బట్ సమ్ పోర్షన్ ఆఫ్ గ్యారంటీడ్ బోనసెస్ అనేవి కొన్ని ఉంటాయి, అవి మాత్రం వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆఫ్ కోర్స్ ఆ బోనసెస్ మాత్రం మీకు గ్యారంటీ ఉంటాయి, బట్ యాక్చువల్గా మీకు ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు ఇక్కడ ఉండదు. ఇక్కడ ఇలస్ట్రేషన్ 2లో ఏ సింగిల్ ప్రీమియం పాలసీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీనిలో కూడా మీరు చూస్తే కనుక బెనిఫిట్స్ 4%, 8% అనేది ఇక్కడ ఉంది. నెట్ ఈల్డ్ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ 6.85% మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్
అయితే 7% అలా ఉన్నాయి. సో కంపేర్డ్ టు దిస్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్ ఆల్టర్నేట్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్, యూ విల్ గెట్ బెటర్ రిటర్న్ కంపేర్డ్ టు దిస్. అండ్ ఇంకా జిఎస్టీలు అవి కూడా చాలా డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో దీనికి ఆల్టర్నేట్ ఏంటంటే జనరల్గా మ్యూచువల్ ఫండ్స్ అనేది నేను ఎంత చెప్పాను కాబట్టి మీరు మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటారు. బట్ హియర్ ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ టు ఎల్ఐసి, ఐఎమ్ ఎగ్నెస్ట్ టు ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై ఎల్ఐసి. నేను చెప్పేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎల్ఐసి పాలసీస్లో మీరు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. హియర్ ఇట్ ఈస్ గివింగ్ బెటర్ రిటర్న్స్. అక్కడ 4%, 8% అనేది మీరు చూసారు. బట్ ఎల్ఐసి పాలసీస్లో మీరు చూసుకుంటే కనుక నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది నేను తీసుకున్నది లార్జ్ క్యాప్ ఫండ్స్లో తీసుకున్నాను. ఇక్కడ ఎల్ఐసి అని మీరు సెర్చింగ్ చేయొచ్చు. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లార్జ్ క్యాప్ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చిందని మీరు చూడండి. ఇక్కడ 3 months, 6 months, ఇక్కడ 1 year, 2 years, 3 years, 5 years, 10 years టాప్లో మీరు చూడొచ్చు. 1 yearకి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ అనేది 18% రిటర్న్ ఇచ్చింది. ఓకే, అదే మీరు 5 years చూసుకుంటే కనుక 17.27% అనేది రిటర్న్ ఇచ్చింది. అదే 10 years చూసుకుంటే కనుక 13.89% అనేది రిటర్న్ ఇచ్చింది. వెన్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ లాంగ్ టర్మ్, బెటర్ యూ చూస్ ఈక్విటీ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ సో దట్ యూ విల్ గెట్ అ బెటర్ ఆప్షన్. అదే మనం స్మాల్ క్యాప్ ఫండ్స్లో చూసుకుంటే కనుక మీరు ఇక్కడ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఇదైతే కనుక అప్రాక్సిమేట్ 5 years టైం పీరియడ్లో 22.15% అనేది డిఫరెన్స్ ఉంది. ఓకే, ఆన్ అన్ యావరేజ్ నేను మ్యూచువల్ ఫండ్స్కి 15% రిటర్న్స్ అనేది తీసుకుని అండ్ 8% రిటర్న్ అనే దానికి మీకు క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ చూపిస్తాను. మీరు 1 lakh ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ రిటర్న్స్ అనేది చూస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ 1 lakh తీసుకున్నాం, రిటర్న్ అనేది 8% పెట్టాను. ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ 10 years పాటు మనం కంటిన్యూస్గా 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఎంత అనేది. రిటర్న్స్ రిలేటెడ్ నేను ఇక్కడ ఒక ఫార్ములా పెట్టాను. సో ఆ ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ చూస్తే కనుక 15 lakhs వచ్చింది. దిస్ ఇస్ ద ఫార్ములా యాక్చువల్లీ. సో 15,64,000 అనేది 8% రిటర్న్ లెక్కన 10 years పాటు మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే 1 lakh అనేది 15,64,000 అవుతుంది. ఓకే, బట్ ఈ అమౌంట్ అనేది మనం ఇమీడియట్గా విత్డ్రా చేయం కాబట్టి ఇంకో 10 years హోల్డ్ ఉంచి తర్వాత మన రిటైర్మెంట్కి ఒకేసారి బల్క్లో రిటర్న్స్ తీసుకున్నాం అని అనుకుంటే హోల్డింగ్ పీరియడ్ ఇంకో 10 years నేను పెడుతున్నాను. సో ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే ఇంకో 10 years మనం వెయిట్ చేస్తే, సో ఈ ఫస్ట్ 10 years వచ్చి మనం ఇన్వెస్ట్ చేసాము, నెక్స్ట్ 10 years మనం ఇన్వెస్ట్ చేయం, జస్ట్ హోల్డ్ చేసి ఉంచుతాం అంతే. వీ డోంట్ ఇన్వెస్ట్, వీ డోంట్ విత్డ్రా. బట్ ఆఫ్టర్ 10 years వీఆర్ గోయింగ్ టు విత్డ్రా. అంటే 20 years తర్వాత విత్డ్రా చేస్తామంటే కనుక టోటల్ మన అమౌంట్ అనేది అకార్డింగ్ టు ద ఫార్ములా 33,77,743 అవుతుంది. ఓకే, అదేది మనం దీన్ని మొత్తాన్ని కూడా మనము వేరే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 15% క్యాలిక్యులేషన్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు 15,64,000 ఉంటే కనుక ఆఫ్టర్ 10 years ఇక్కడ 23,34,000 అనేది ఇక్కడ ఉంది. సో ద డిఫరెన్స్ మనం చూసుకుంటే కనుక ఇది మైనస్ ఇది అప్రాక్సిమేట్ 7,70,000 అనేది డిఫరెన్స్ వచ్చింది. మనం ఈ రెండు కూడా మనం చూసుకుంటే సేమ్ ఫార్ములా కాబట్టి నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఈ రెండు కూడా మనం డిఫరెన్స్ అనేది చూసుకుంటే కనుక 94,46,000 మైనస్ ఇది అప్రాక్సిమేట్ 60 లక్షల రూపాయల డిఫరెన్స్ ఉంది. మీరు ఇక్కడ ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎల్ఐసి ఇన్సూరెన్స్ ప్లాన్స్, సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది మీరు చూడండి. సో దట్ యూ విల్ అండర్స్టాండ్ బెటర్. ఈవెన్ 10% కూడా 15% కూడా వద్దు నాకు, ఈవెన్ 10% నేను రిటర్న్ తీసుకున్నా కానీ 11 లక్షల డిఫరెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకే, మీరు ఇక్కడ జనరల్గా చెప్పేది ఏంటంటే ఎవరైనా చనిపోతే కనుక మధ్యలో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది కదా అనేది, దానికి నేను చెప్పేది ఏంటంటే టేక్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకున్నట్లయితే హార్డ్లీ అది 10K ఉంటుంది. జనరల్గా ఈ పాలసీస్లో అయితే కనుక మీకు ఒక 10 lakhs మాత్రమే బెనిఫిట్ ఉంటుంది, తప్పితే 15 lakhs దాకా ఉండొచ్చు. బట్ ఒక 10K to 20K మీరు ప్రీమియం పే చేసినట్లయితే సంవత్సరానికి మీకు అప్రాక్సిమేట్ బెనిఫిట్ అనేది 1 crore నుంచి 2 crore రూపీస్ మీరు ఇన్సూరెన్స్ బెనిఫిట్ అనేది పొందొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్సూరెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసే బదులు మీరు ఇన్సూరెన్స్ని అండ్ ఇన్వెస్ట్మెంట్స్ని సెపరేట్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ అ బెటర్ వాల్యూ. సో ఈ రిలేటెడ్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇన్ డీటెయిల్గా మీకు ఒక సెషన్ చేస్తున్నాను, హౌ టు హ్యావ్ 3 crore to 10 crore అనేది రిలేటెడ్ వెబినార్ యొక్క సెషన్. ఇట్స్ అప్రాక్సిమేట్ 90 minutes ఉంటుంది. సో దానిలో ఇన్ డీటెయిల్గా నేను ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అట్లీస్ట్ ఒక 1 crore ఆర్ 10 crore బెనిఫిట్ వచ్చేటట్లు చేద్దామని అనుకుంటున్నాను. ఆ రిలేటెడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ప్లీజ్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్. Mutual funds related disclaimer: mutual funds investments are subject to market risk. Please read the offer document carefully before investing, and please consult your financial planner or a personal coach related to this before investing. Thank you.